హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం మోటో H50 ఫ్యూజన్ వర్సెస్ ఐక్యూ Z9 ఈ రెండింటి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని గురించి మాట్లాడుకుందాం. అసలు ఎందుకు మాట్లాడుకోవాలంటే మోటో H50 ఫ్యూజన్ 23,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో బేస్ వేరియంట్ లాంచ్ చేశారు. కార్డ్ ఆఫర్ లో పెట్టుకుంటే 21,000 వచ్చేస్తుంది. ఐక్యూ Z9 యాక్చువల్ ప్రైస్ 20,000 రూపాయలు ఉంది బేస్ వేరియంట్. దాని మీద కార్డ్ ఆఫర్ పెట్టుకుంటే 2,000 రూపాయల వరకు డిస్కౌంట్ వస్తుంది. కాకపోతే ఈ బార్డర్ ప్రైస్ 20-21 అనే దగ్గర 1,000 రూపాయలు పెట్టుకుంటే మంచిది వస్తుంది కదా, 2,000 రూపాయలు పెట్టుకుంటే ఇంకా మంచిది వచ్చిద్దా, బెటర్ ఫీచర్స్ ఏమైనా వస్తాయని చెప్పని చిన్న సందేహం ఉంది. అది తీర్చడానికి ఈ రెండింటి మధ్యలో ఉన్న కంపారిజన్ వీడియో చేస్తే ఏ పాయింట్స్ టిక్ చేస్తుంది ఏ ఫోన్ అండ్ ఏ పాయింట్స్ ఏ ఫోన్ టిక్ చేయట్లేదు అనేది మీకు క్లియర్ గా అర్థమైపోయింది. అండ్ నిన్న ఒక వీడియో పోస్ట్ చేసా పొద్దున్నే OnePlus Nord CE4 వర్సెస్ మోటో H50 ఫ్యూజన్ అని చెప్పి ఒక రోజులో నిన్న 10-12 వేల మంది చూసారు. కాకపోతే దాంట్లో చెప్పాను, ఒకవేళ కంటెంట్ వర్త్ అనిపించిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పని. 10-12 వేల మంది వీడియో చూసినా గానీ 500 మంది దగ్గరలో సబ్స్క్రైబ్ చేశారు అంతే. అండ్ 70% ఆఫ్ ద మెంబర్స్ నాట్ సబ్స్క్రైబ్డ్ పర్సన్స్ చూసారు. అందుకని ఈ వీడియోకి ముందే చెప్తున్నా, చాలా ఎఫర్ట్స్ పెడతాను. ఆల్మోస్ట్ ఒక రోజు పట్టిద్ది ఎడిటింగ్ చేయాలని చెప్పి అనుకుంటే సేమ్ ఎఫర్ట్స్ పెట్టి ఈ వీడియో కూడా చేస్తున్నా. ఒకవేళ కంటెంట్ నచ్చి ఓన్లీ కంటెంట్ వర్త్ ఉంది అనుకునే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సరిపోతుంది. 2-3 వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే 50,000 కూడా రీచ్ అయిపోతాం. ఇంకా కంటెంట్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ప్రైసింగ్ దగ్గర నుంచే మాట్లాడుకుందాం. ఇందాక మీకు చెప్పాను కదా, 3,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ ఉంది. కార్డ్ ఆఫర్ 2 ఫోన్ల మీద 2,000 రూపాయలు ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మన ఫోన్ దగ్గర వెళ్ళిపోతే ఫస్ట్ చూడాల్సింది బిల్ క్వాలిటీ దగ్గర. మోటో H50 ఫ్యూజన్ లో మీకు 2 వేరియంట్స్ ఉన్నాయి. మీకు ఒక వేరియంట్ ఏమో ప్లాస్టిక్ బ్యాక్ తో వస్తుంది, మిగతా 2 వేరియంట్స్ అంటే 2 కలర్స్ కూడా వేగన్ లెదర్ తో వస్తున్నాయి. అదే ఐక్యూ Z9 లో చూసుకుంటే బాడీ మొత్తం పాలికార్బోనేట్ బాడీనే, కాకపోతే బ్యాక్ సైడ్ ఓన్లీ ప్లాస్టిక్ బ్యాక్ తోనే వస్తుంది. కొంచెం అడ్వాంటేజ్ మనకి ఫీల్, కొంచెం బెటర్ ఫీల్ మనకి మోటో H50 ఫ్యూజన్ లో ఉండిద్ది ఐక్యూ Z9 తో కంపేర్ చేస్తే. మోటో H50 ఫ్యూజన్ లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ వస్తుంది. అదే ఐక్యూ Z9 లో మీకు డ్రాగన్ టైల్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. సో డ్రాగన్ టైల్ 2 ప్రొటెక్షన్ కంటే కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కొంచెం బెటర్. సో బిల్డ్ క్వాలిటీ పరంగా వేగన్ లెదర్ ని దృష్టిలో పెట్టుకొని అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ని దృష్టిలో పెట్టుకొని నేను మోటో H50 ఫ్యూజన్ ఒక పాయింట్ ఇస్తున్నాను. కాకపోతే గుర్తుపెట్టుకోండి, పిండి కొద్ది రొట్టె అన్నట్టు మోటోలో కొంచెం ప్రైస్ ఒక 3,000 రూపాయలు ఎక్కువ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఫీచర్స్ అన్ని దీంట్లోనే బాగున్నాయి అన్నట్లు అనిపిస్తుంది. అంత మాత్రం నేనేదో మోటోకి సపోర్ట్ చేస్తానని మాత్రం అనుకోమాకండి. ఏ మొబైల్ బ్రాండ్ కూడా నా బ్రాండ్ పొగుడు అని చెప్పని అంత ఇది మన ఛానల్కి లేదు. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు కింద సబ్స్క్రైబర్ కౌంట్ చూస్తే అర్థమైపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ థింగ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. మోటో H50 ఫ్యూజన్ లో మీకు స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. అదే ఐక్యూ Z9 లో చూసుకుంటే డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ వస్తుంది, మీడియాటెక్ ప్రాసెసర్. ఇది ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ చూసుకుంటే చాలా డిఫరెన్స్ ఉండేది. మోటో H50 ఫ్యూజన్ లో మీకు 2.4 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉండేది. అదే మీరు ఐక్యూ Z9 లో చూసుకుంటే 2.8 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉండేది. ఐక్యూ Z9 లో 6 లక్షల నుంచి 7 లక్షల మధ్యలో వస్తుంది AnTuTu స్కోర్. ఇన్ఫాక్ట్ ఇంకా 7 లక్షలు దాటి కూడా AnTuTu స్కోర్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అదే మోటో H50 ఫ్యూజన్ లో చూసుకుంటే మనకి 5 లక్షల నుంచి 6 లక్షల మధ్యలో ఉంటుంది AnTuTu స్కోర్. అప్పుడప్పుడు 6 లక్షలు దాటిద్ది అంతే. సో పర్ఫార్మెన్స్ వైస్ అండ్ ప్రాసెసర్ ని మైండ్ లో ఎక్కువ దృష్టిలో పెట్టుకునే వాళ్ళనుకుంటే మాత్రం ఐక్యూ Z9 ప్రాసెసర్ 7S Gen 2 కంటే కూడా బెటర్ ప్రాసెసర్. సో ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్ వైస్ ఖచ్చితంగా మనం ఐక్యూ Z9 కి పాయింట్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు ర్యామ్ అండ్ రూమ్ కాన్ఫిగరేషన్స్ గురించి మాట్లాడుకుందాం. మోటో H50 ఫ్యూజన్ లో మీకు 8GB ర్యామ్ 12GB ర్యామ్ 2 వేరియంట్స్ కనబడుతున్నాయి. 2 కూడా LPDDR4X కాన్ఫిగరేషన్ తో వస్తాయి. ఐక్యూ Z9 లో మీకు ఓన్లీ 1 ర్యామ్ వేరియంట్ మాత్రమే కనబడిద్ది. మీరు 128 తీసుకున్నా 256 తీసుకున్నా 8GB ర్యామ్ వేరియంట్ మాత్రమే పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. 8GB ర్యామ్ ఇది కూడా LPDDR4X కాన్ఫిగరేషన్ తో వస్తుంది. స్టోరేజ్ టైప్స్ 2 ఫోన్స్ లో కూడా 128, 256 ఉన్నాయి అండ్ 2 కూడా UFS 2.2 స్టోరేజ్ టైప్ కి మాత్రమే సపోర్ట్ చేస్తాయి. అడ్వాంటేజ్ ఏంటంటే మోటో H50 ఫ్యూజన్ లో మీకు 2,000 పెడితే స్టోరేజ్ తో పాటు ర్యామ్ కూడా పెరుగుతుంది. బట్ ఐక్యూ Z9 లో మీరు ప్రైస్ పెంచుకున్నా గానీ స్టోరేజ్ పెరిగింది కానీ ర్యామ్ అయితే పెరగదు. కానీ ఇంకొక పాయింట్ ఐక్యూలో అడ్వాంటేజ్ ఉంది, అదే మెమరీ కార్డ్ స్లాట్. ఇందులో మీకు హైబ్రిడ్ స్లాట్ తో వస్తుంది ఐక్యూ Z9. మీరు ఒక సిమ్ కార్డ్ ని కనుక సాక్రిఫైస్ చేస్తే అక్కడ మెమరీ కార్డ్ ని యూస్ చేసుకుని స్టోరేజ్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బట్ మోటోలో మీకు అలా రాదు. సో ఇక్కడ టై అవుతుంది ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ పరంగా చెరొక పాయింట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. మోటో H50 ఫ్యూజన్ లో మీకు 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ 10-bit POLED కర్వ్డ్ డిస్ప్లే తో వస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేసింది. HDR10+ కి సపోర్ట్ చేసింది అండ్ బ్రైట్నెస్ ని 1600 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. కానీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోటో H50 ఫ్యూజన్ కర్వ్డ్ డిస్ప్లే తో వస్తుంది. ఇక్కడ చాలా వరకు లుక్స్ ఎక్కువ అట్రాక్ట్ చేసేస్తుంది కర్వ్డ్ డిస్ప్లే ఫ్లాట్ డిస్ప్లే తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ మనం ఐక్యూ Z9 గురించి మాట్లాడుకుంటే ఇది మీకు 6.67 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది. ఫ్లాట్ డిస్ప్లే ఫుల్ HD ప్లస్ డిస్ప్లే తో వస్తుంది. 10-bit ప్యానల్ కాదు, ఇది 8-bit ప్యానల్ డిస్ప్లే. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉండిద్ది. ఇందాక నేను చెప్పింది మోటోలో 10-bit ప్యానల్ 144 Hz రిఫ్రెష్ రేట్ 1800 nits పీక్ బ్రైట్నెస్ కి సపోర్ట్ చేసింది. HDR10 కి సపోర్ట్ చేసింది, HDR10+ కాదు. కానీ యూట్యూబ్ లో మీరు 2 ఫోన్స్ లో కూడా HDR కంటెంట్ అయితే స్ట్రీమ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా డిస్ప్లే రెజల్యూషన్ అయినా, డిస్ప్లే డెన్సిటీ అయినా అండ్ ఈ డిస్ప్లే ప్యానల్ చూసుకున్నా, కలర్స్ ప్రొడక్షన్ చూసుకున్నా, ఓవరాల్ గా మోటో H50 ఫ్యూజన్ క్లియర్ గా పాయింట్ తీసుకునిద్ది ఐక్యూ Z9 కంటే కూడా. అండ్ నేను పర్సనల్లీ ఫ్లాట్ డిస్ప్లే కంటే కూడా కర్వ్డ్ డిస్ప్లే ఎక్కువ ఇష్టపడతా. అలానే మల్టీమీడియాలో భాగంగా డాల్బీ అట్మోస్ గురించి మాట్లాడుకుంటే మోటో H50 ఫ్యూజన్ లో మీకు డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంది. ఐక్యూ Z9 లో మీకు డాల్బీ అట్మోస్ సపోర్ట్ లేదు. అండ్ 2 ఫోన్స్ లో 3.5 హెడ్ ఫోన్ జాక్ లేదు. 2 ఫోన్స్ లో ఐక్యూ అయినా మోటో అయినా ఐఆర్ బ్లాస్టర్ తీసుకుంటారు. సో 2 ఫోన్స్ లో ఐఆర్ బ్లాస్టర్ లేదు. నెక్స్ట్ ఒక అడిషనల్ ఫీచర్ చాలా మందికి ఈ రీసెంట్ టైమ్స్ లో ఉపయోగపడే ఫీచర్ NFC అండ్ IP రేటింగ్. మోటో H50 ఫ్యూజన్ లో మీకు NFC సపోర్ట్ ఉంది. ఐక్యూ Z9 లో మీకు NFC సపోర్ట్ లేదు.
లేదు. అండ్ ఐపీ రేటింగ్ పరంగా మాట్లాడితే Moto 850 Fusion IP68 వాటర్ రెసిస్టెంట్ కి సపోర్ట్ చేస్తుంది. వేరే iQOO Z9 మీకు IP54 స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది. కంప్లీట్ గా వాటర్ ఇన్వెస్ట్ చేయలేరు కానీ వాన చినుకులకి అండ్ ట్యాప్ కింద మనం వాష్ చేసుకోవడానికి ఎప్పుడన్నా వాటర్ జల్లుబడినప్పుడు వరకు సర్వైవ్ అవుతుంది. మేబీ NFC చాలా మంది ఉపయోగించకపోయినా కానీ IP68 మాత్రం చాలా మంది కన్విన్స్ చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నా ఫేవరెట్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం, కెమెరాస్. Moto 850 Fusion లో మీకు డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్. ఇదే 13 మెగాపిక్సెల్ ని మనం మ్యాక్రో సెన్సర్ కింద కూడా ఉపయోగించుకోవచ్చు. iQOO Z9 లో కూడా సేమ్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ తో వస్తుంది. ఇక్కడ వైడ్ యాంగిల్ కెమెరా మిస్ అవుతుంది. సో హార్డ్వేర్ లెవెల్లోనే మనకి ఒక వైడ్ యాంగిల్ కెమెరా స్కిప్ అయింది కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెన్సర్ చూస్తే మోటోలో సోనీ LYT-IA లిటియా 700C సెన్సర్ తో వస్తుంది. అదే iQOO Z9 లో మీకు సోనీ IMX882 సెన్సర్ తో వస్తుంది. దీనికంటే కూడా టు బీ ఫ్యాక్ట్ మీకు పిక్సెల్ మ్యూ సైజ్ కానివ్వండి అండ్ పిక్సెల్ రెజల్యూషన్స్ లో కానివ్వండి ఈ IMX882 సెన్సర్ కంటే కూడా LYT-IA 700C సెన్సర్ అనేది ఫార్ బెటర్ సెన్సర్. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పరంగా మాట్లాడుకుందాం. 32 మెగాపిక్సెల్ కెమెరా Moto 850 Fusion లో సెల్ఫీ కెమెరా ఉంటుంది. iQOO Z9 లో ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా మాత్రమే దొరుకుతుంది. ఇది జస్ట్ ఏదో మ్యాజిక్ నెంబర్ కాదు, రియల్ లైఫ్ లో కూడా మనకు ఉపయోగపడుద్ది. Moto 850 Fusion లో బోత్ ఫ్రంట్ అండ్ రేర్ కెమెరాస్ యూస్ చేసుకుని మనం 4K 30fps లో షూట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా కూడా 4K 30fps. iQOO Z9 లో మీ ఫ్రంట్ కి వచ్చేసరికి 1080p మాత్రమే. సో ఓవరాల్ గా అన్ని డిపార్ట్మెంట్స్ లో కెమెరాస్ వైస్ హార్డ్వేర్ లెవెల్, సెన్సార్స్ అండ్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ అన్నింటిలో Moto 850 Fusion క్లియర్ గా ఒక పాయింట్ తీసుకుంటుంది. కానీ ఇక్కడ నేను ఒక పాయింట్ డిఫైన్ చేద్దాం అనుకుంటున్నా. iQOO Z9 కి సంబంధించి డెడికేటెడ్ గా నేను కెమెరా రివ్యూ చేశాను. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ నుండి ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు రాబోయే 850 Fusion ఇది కూడా తెప్పించి నేను ఖచ్చితంగా కెమెరా రివ్యూస్ చేస్తా. తక్కువ అంచనా ఏమాకండి iQOO Z9 ని. అది 2000 రూపాయలు కార్డ్ ఆఫర్ పెట్టుకుంటే 18,000కి వస్తుంది కానీ 23,000-24,000 రూపాయల ప్రైస్ పాయింట్స్ లో ఏవేవైతే కెమెరాస్ ఉన్నాయో ఇన్ఫాక్ట్ OnePlus Nord CE4 దాంతో కూడా ఈజీగా కంపీట్ చేస్తుంది ప్రైమరీ కెమెరా. ఆ 20,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరాస్ అవి. అండ్ ఫైనల్లీ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే రెండు ఫోన్స్ కూడా 5000 mAh బ్యాటరీతో వస్తున్నాయి. అండ్ చార్జర్స్ మోటోలో మీకు 68 వాట్ చార్జర్ వస్తుంది, iQOOలో మీకు 44 వాట్ చార్జర్ వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కొంచెం బెటర్ ఉంది కాబట్టి మోటోలోకి ఇక్కడ ఒక పాయింట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నెట్వర్కింగ్స్, బ్లూటూత్ వర్షన్స్, వైఫై స్పీడ్స్ వీటి గురించి మాట్లాడదాం. Moto 850 Fusion లో మీకు 15 5G బ్యాండ్స్ ఉన్నాయి. అదే iQOO Z9 లో చూసుకుంటే మీకు 8 5G బ్యాండ్స్ ఉంటాయి. అండ్ మోటో బ్లూటూత్ వర్షన్ 5.2 తో వస్తుంది. అదే iQOO Z9 బ్లూటూత్ వర్షన్ 5.3 తో వస్తుంది. అండ్ రెండు ఫోన్స్ కూడా Wi-Fi 6 కి సపోర్ట్ చేస్తున్నాయి. ఇక్కడ ఏది తక్కువేం కాదు, బట్ 5G బ్యాండ్స్ iQOO తో కంపేర్ చేస్తే Moto 850 Fusion లోనే 7 5G బ్యాండ్స్ వరకు ఎక్కువ ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ లాస్ట్ ఇప్పుడు ఆండ్రాయిడ్ వర్షన్ అండ్ UI గురించి మాట్లాడుకుందాం. రెండు ఫోన్స్ కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తున్నాయి. బట్ మోటోలో మీకు క్లీన్ UI ఉంటుంది, యాడ్స్ ఉండవు, బ్లోట్వేర్ ఉండదు. వేరే iQOO Z9 లో మీకు బ్లోట్వేర్ ఉండిద్ది హెవీగా అండ్ యాడ్స్ కూడా వస్తూ ఉంటాయి. వాస్తవంగా కొంచెం ఇరిటేట్ కూడా చేస్తూ ఉంటుంది UI iQOO Z9 లో. నెక్స్ట్ కొంతమంది ప్రైవేట్ సేఫ్, డ్యూయల్ యాప్స్ ఇలా కొన్ని కస్టమ్ ఫీచర్స్ గురించి అడుగుతున్నారు. ఈ ఫీచర్స్ ఇప్పుడు కొత్తగా మోటో సెక్యూర్ అని చెప్పి కొన్ని ఫీచర్స్ ని తీసుకొచ్చారు. లాంచ్ ఈవెంట్ లో చెప్పారు నేను ఫోన్ ఆర్డర్ చేస్తాను ఖచ్చితంగా 22వ తారీఖు, వచ్చిన తర్వాత చెక్ చేసి మీకు మళ్ళీ వాటి గురించి డిస్కస్ చేస్తా. లాస్ట్ సేల్స్ ఆఫ్టర్ సర్వీస్ గురించి మాట్లాడితే రెండు ఫోన్స్ లో కూడా మంచి సర్వీస్ ఉంటుంది. iQOO లో చూసుకుంటే వివో సర్వీస్ సెంటర్స్ మీరు వెళ్ళినా కానీ iQOO బ్రాండ్ అనేటప్పుడు కొంచెం ప్రయారిటైజ్డ్ సర్వీస్ ఉంటుంది. అలానే మోటోలలో కూడా ఆఫ్టర్ సేల్స్ ఒక 3 ఫీచర్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఫ్రీ డోర్ స్టెప్ పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ ఒకటి, మన సర్వీసింగ్ ఇచ్చినప్పుడు ఫోన్ స్టాండ్ బై ఫోన్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు. అండ్ 3 వాట్సాప్ లో చాట్ బాట్ ఉండిద్ది, మనం ఏదైనా కంప్లైంట్ రేస్ చేసుకోవచ్చు. సో ఇలా ఆఫ్టర్ సేల్ సర్వీస్ లో ఏ బ్రాండ్ కూడా తక్కువేం కాదు. సో ఇది ఓవరాల్ గా రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ అండ్ రెండింటి మధ్యలో ఉన్న కంపారిజన్. ఇక్కడ ఆబ్వియస్ గా మీకు అర్థమైపోతుంది ఎక్కువ పాయింట్స్ మోటోలో ఇక్కడ స్కోర్ చేసింది. ఎందుకు తక్కువేం తినలేదు కదా, ఇది 3000 రూపాయల ప్రైస్ ఎక్కువ పెట్టాం కాబట్టి అడిషనల్ ఫీచర్స్ ఏవో వస్తున్నాయి. ఇప్పుడు ఈ అడిషనల్ ఫీచర్స్ NFC కానివ్వండి, కర్వ్డ్ డిస్ప్లే కానివ్వండి, డాల్బీ అట్మోస్ కానివ్వండి, వైడ్ యాంగిల్ సెన్సర్ కానివ్వండి, బ్యాక్ సైడ్ లెదర్ ఫీల్ కానివ్వండి, 68 వాట్ చార్జర్ కానివ్వండి, క్లీన్ ఆండ్రాయిడ్ కానివ్వండి, ఇవే ఫీచర్స్ నాకు అక్కర్లేదు అనుకుంటే మాత్రం iQOO Z9 మీరు పిక్ చేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే నేను కార్డ్ ఆఫర్ పెట్టుకునే 18,000కి iQOO Z9 కొంటున్నాను అనుకుంటే బ్లైండ్ గా ఇంకా 18,000కి అయితే దాన్ని కొట్టే ఫోన్ లేదు. మీ బడ్జెట్ 20 అనుకుంటే ఒక 1000 పెంచుకొని కార్డ్ ఆఫర్ లో Moto 850 Fusion తీసుకుంటే తప్ప 18,000 నుంచి 3,000 రూపాయలు జంప్ చేసి ఈ ఫీచర్స్ అన్ని తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు, నాకు పర్టికులర్ గా అనిపించింది. కానీ నేను చెప్పిన అడిషనల్ ఫీచర్స్ ఏవైతే ఎక్స్ట్రా ఉన్నాయో ఇవన్నీ కావాలనుకునే మాత్రం మీరు పర్చేస్ చేసుకోండి. సో ఫైనలీ నా పేరు తరుణ్, ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.